మెగా9 టీవీ. అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత చల్లని, అత్యంత కఠినమైన ఖండం. అక్కడ 95% భూభాగం కొన్ని కిలోమీటర్ల మందపాటి మంచుతో కప్పబడి ఉంటుంది. -60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అలాంటి మంచు ఎడారిలో జీవరాశులు బతకడం దాదాపు అసాధ్యం. మరి అలాంటి చోట ఒకప్పుడు భారీ భవనాల సైజులో ఉండే డైనోసర్లు స్వేచ్ఛగా విహరించాయంటే మీరు నమ్ముతారా? ఈ రోజు అక్కడ మంచు కొండలు ఉన్న చోట కోట్లాది సంవత్సరాల క్రితం దట్టమైన పచ్చని అడవులు ఉండేవని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తాజాగా సైన్స్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక సంఘటన బ్రిటన్లో జరిగింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఒక మ్యూజియంలో గడిచిన 40 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోకుండా ఒక మూలన పడి ఉన్న ఒక మురికి రాయి లాంటి వస్తువు ప్రపంచ చరిత్రను మార్చేసే ఒక గొప్ప ఆధారంగా మారింది. అది సాధారణ రాయి కాదు, భూమి మిలియన్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో చెప్పే ఓ జీవన సాక్ష్యం. అంటార్కిటికా ఖండంలో మొట్టమొదటిసారిగా దొరికిన 82 మిలియన్ సంవత్సరాలు అంటే 8,20,00,000 ఏళ్ల నాటి ఒక భారీ డైనోసర్ ఎముక. ఆ డైనోసర్ మరేదో కాదు, భూమి మీద నడిచిన జంతువులన్నిటిలో కల్లా అతిపెద్ద డైనోసర్ జాతి అయిన టైటానోసార్. ఈ కథ 1985 డిసెంబర్లో మొదలైంది. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు, జియాలజిస్ట్ డాక్టర్ మైక్ థామ్సన్ నేతృత్వంలో అంటార్కిటికాలోని జేమ్స్ రాస్ ఐలాండ్లో సాహసోపేతమైన అన్వేషణ ప్రారంభించారు. ఎముకలు కొరికే చలిలో రాతి పొరలను పరిశీలిస్తున్న సమయంలో శాంటా మార్తా ఫార్మేషన్ అనే ప్రాంతంలో మైక్ థామ్సన్కు ఒక విచిత్రమైన శిలాజం దొరికింది. సుమారు 10 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఆ ఎముకను చూసి ఆయన అప్పట్లో ఇదేదో భారీ సముద్ర సరీసృపానికి చెందినదని భావించారు. నిజానికి అంటార్కిటికాలో అప్పటి వరకు డైనోసర్ ఎముకలు లభించకపోవడంతో ఆయన ఆలోచన సమంజసంగానే అనిపించింది. ఆ శిలాజాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి తన ఫీల్డ్ నోట్బుక్లో ఆ ఎముక బొమ్మ గీసి వెరెబ్రా ఆఫ్ లార్జ్ రైఫిల్ అని రాసుకున్నారు. తర్వాత ఆ శాంపిల్స్ అన్ని లండన్కు చేరుకున్నాయి. వేలాది ఇతర శిలాజాలతో పాటు ఈ ఎముకను కూడా కేంబ్రిడ్జ్లోని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే స్టోరేజ్ డ్రాయర్లో పడేశారు. అలా సరైన గుర్తింపు లేక ఒక అద్భుతమైన డైనోసర్ ఆనవాలు దాదాపు 4 దశాబ్దాల పాటు ఆ చీకటి గదిలోనే ఉండిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కొద్ది కాలం క్రితం బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేలో కలెక్షన్స్ మేనేజర్గా, పాలియోంటాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ మార్క్ ఎవాన్స్ పాత ఆర్కైవ్స్ను సర్దుతున్నారు. అప్పుడు ఈ 10 సెంటీమీటర్ల ఎముక ముక్క ఆయన కంటపడింది. దాన్ని చూడగానే ఆయన బుర్రలో ఒక బల్బ్ వెలిగింది. ఇదేదో సముద్రజీవి ఎముకలా లేదు, ఖచ్చితంగా డైనోసార్కు సంబంధించిన తోక ఎముకలాగా ఉంది అని ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన లండన్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన మరో ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ బారెట్ను సంప్రదించారు. ఇద్దరూ కలిసి అత్యంత ఆధునిక సాంకేతికతతో ఆ ఎముకను స్కాన్ చేసి విశ్లేషించారు. అప్పుడు తేలిన నిజమేంటంటే అది ఒక టైటానోసర్ తోక భాగంలోని ఎముక అని 100% కన్ఫర్మ్ అయింది. అంతేకాదు 1985లో దొరికిన ఆ ఎముకే అంటార్కిటికా ఖండం మీద దొరికిన మొట్టమొదటి డైనోసర్ ఎముకగా రికార్డులకెక్కింది. ఇన్ని రోజులు ఒక మూలన పడి ఉన్న వస్తువు ఇప్పుడు సైన్స్ చరిత్రలో ఒక సెన్సేషన్గా మారింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ టైటానోసార్ గురించి. ఇవి సావరోపాడ్స్ అనే వర్గానికి చెందిన 4 కాళ్ల శాకాహార డైనోసార్లు. వీటికి చాలా పొడవైన మెడ, భారీ ఆకారం, వాటి బరువును బ్యాలెన్స్ చేయడానికి ఒక పొడవైన తోక ఉంటాయి. ఇవి భూమి మీద నడిచిన జంతువులన్నిటిలో కల్లా అతిపెద్దవి. కొన్ని టైటానోసార్ జాతులు ఏకంగా 120 అడుగుల పొడవు, 70 టన్నుల బరువు అంటే దాదాపు 10 ఏనుగుల బరువు ఉండేవి. అయితే అంటార్కిటికాలో దొరికిన ఈ శిలాజాన్ని బట్టి చూస్తే ఇది దాదాపు 6 నుంచి 7 మీటర్ల పొడవు మాత్రమే ఉన్నట్లు అంచనా వేశారు. బహుశా ఇది ఆ డైనోసార్లలో ఒక చిన్న జాతి అయి ఉండొచ్చు, లేదా అది చనిపోయే నాటికి ఇంకా పిల్ల డైనోసార్ అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఎముక సముద్ర గర్భశిలల్లో దొరకడం వల్ల బహుశా ఆ డైనోసర్ చనిపోయాక దాని మృతదేహం సముద్రంలోకి కొట్టుకొచ్చి ఆ తరువాత సముద్రం అడుగున పూడిపోయి శిలాజంగా మారి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆవిష్కరణ కేవలం ఒక డైనోసార్ ఎముకను గుర్తించడం మాత్రమే కాదు, ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, జీవన వైవిధ్యం గురించి అనేక కీలక ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ప్రస్తుతం మంచుతో కప్పబడిన అంటార్కిటికా ఒకప్పుడు పచ్చని అటవీ ప్రాంతంగా ఉండేదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. 82 మిలియన్ సంవత్సరాల క్రితం లేట్ క్రేటేషియస్ కాలంలో అంటార్కిటికా ఖండంపై అసలు మంచు అనేదే లేదట. అప్పట్లో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, దక్షిణ అమెరికా ఖండాలన్నీ కలిసిపోయి ఒకే పెద్ద భూభాగంగా ఉండేవి. దాన్నే గోండ్వానా అని పిలుస్తారు.
అప్పట్లో భూమి మీద విపరీతమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు జరగడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ భారీగా పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. దానివల్ల సౌత్ పోల్ వద్ద కూడా వెచ్చని వాతావరణం, పచ్చని దట్టమైన అడవులు ఉండేవి. ఆ వాతావరణం డైనోసార్లు బతకడానికి చాలా అనుకూలంగా ఉండేది. సౌత్ అమెరికా నుంచి ఈ డైనోసార్లు అంటార్కిటికా మీదుగానే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లాయని ఈ ఒక్క ఎముక ద్వారా సైంటిస్టులకు స్పష్టమైన ఆధారాలు దొరికాయి. కాలక్రమేణా భూమిపై జరిగిన భౌగోళిక మార్పులు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అంటార్కిటికా క్రమంగా గడ్డకట్టే మంచు ఖండంగా మారిపోయింది. మరి అలాంటి చోట ఈ డైనోసార్ అవశేషాలు దొరకడం చూస్తుంటే భూమి చరిత్ర ఎంత వైవిధ్యమైనదో, ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. ఈ డైనోసార్లు భూమిపై సంచరించేటప్పుడు అంటార్కిటికా ఈ రోజు మనం చూస్తున్న మంచు ఖండంలా ఉండేది కాదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 98% మేర మైళ్ల కొద్దీ మంచు పేరుకుపోవడంతో ఇలాంటి పురాతన శిలాజాలను వెలికితీయడం పరిశోధకులకు అత్యంత కష్టతరంగా మారింది. భూమిపైన పర్యావరణ మార్పులు ఎలా వచ్చాయో ఈ ఆవిష్కరణ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ డైనోసార్ల ఉనికి అంటార్కిటికా గత వైభవాన్ని, అది ఒకప్పుడు వేడి వాతావరణంతో దట్టమైన అటవీ సంపదతో నిండి ఉండేదని చెప్పకనే చెబుతుంది. ఈ పరిశోధనలు భవిష్యత్తులో అంటార్కిటికా మంచు కింద ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని కూడా సుగమం చేశాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత ఉత్సాహంగా అంటార్కిటికా మంచు పొరల కింద ఉన్న జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధమవుతున్నారు.